మూడింటిని వ్యతిరేకిస్తూ ఈ మూడు నడవవు, నేను దీనికోసం ప్రాణత్యాగం చేయడం సిద్ధంగా చెప్పి సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే మనం అప్పుడు కాశ్మీర్ వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలని చెప్పారు గవర్నమెంట్. నా దేశంలో నేను వెళ్ళడానికి పర్మిట్ ఎందుకు సమస్య లేదు, పర్మిట్ తీసుకోకుండా నేను వెళ్తాను, ఏం చేస్తారు చేసుకోండి అని చెప్పి ఆయన వాజ్పేయి గారు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక మధ్యలో ఆగి ఆయన చెప్పినటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. వాజ్పేయి గారు మీరు తిరిగి వెళ్ళండి, అక్కడ ఏదైనా జరగవచ్చు, కానీ నేను ఇలా అక్కడ వెళ్తున్నాను కారణం ఏమిటి, దేశ సమగ్రత కోసం నేను వెళ్తున్నాను, ఏదైనా జరిగితే మీరు చేసినటువంటి కార్యక్రమం దేశ ప్రజలు మీరు చెప్పాలి, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వారిని పంపించి వారి ఉత్తరం మాత్రమే జమ్మూ కాశ్మీర్ అడుగు పెట్టడం జరిగింది. అడుగు పెట్టడం అప్పుడున్నటువంటి ఎటువంటి ఫరూక్ అబ్దుల్లా ఆయన అరెస్ట్ జైల్లో పెట్టడం జరిగింది. ఆయనకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా పట్టించుకోకుండా ఆయన ఇబ్బంది పెట్టి ప్రాణాన్ని పోయేటట్టుగా చేసినటువంటి వ్యక్తి ఎవరప్ప అంటే అక్కడ ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా. కాబట్టి ఈరోజు దేశ సమగ్రత కోసం బలిదానం చేశారు కాబట్టి మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. ఈరోజు పార్టీ కాదు, పార్టీ కంటే ముఖ్యం దేశం అని చెప్పి భావించిన సందర్భంలో ఈరోజు వారు ఆ ప్రాణత్యాగం చేసిన మూలంగానే ఆ యొక్క దోప్రదమైనటువంటి సిస్టాన్ని తొలగించి అది కూడా అంతర్భాగమే అని చెప్పి అప్పటి నుంచి కూడా మనం వెళ్ళడం జరుగుతూ ఉంది. అయినా కానీ కుటుంబం మీద అప్పుడు కాంగ్రెస్ పార్టీ 370 అధికారం తీసుకువచ్చింది. అయినా దొడ్డిదారిన వారిని ప్రయోజనం చేకూర్చాలని మనం చూసాం. మొన్న మన దేశ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు కూడా ఒక నెత్తోటి చుక్క లేకుండా కూడా ఆ యొక్క 370 ఆర్టికల్ తీసినటువంటి ఘనత అందింది. కాబట్టి ఇటువంటి మహనీయులను స్మరించుకోవడం మనకు ఎంతో అదృష్టం. మరొకసారి వాళ్ళకి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ బలిదాన దివస్ ని మన ఆదులో జరుపుకుంటున్నాం. భారత్ మాతాకి జై.